మార్నింగ్ హుసేన్ నాయుడు, భావన. బాలశేఖర్, మధురి, రాజు, ఆంజనేయులు, హుస్సేన్. గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ. ఓకే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ఇయర్ ఎండ్ ఆఫర్స్ చెక్ చేసుకోండి అమ్మా. అండ్ లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. మార్నింగ్ రవి, ఈ మధ్యన రావట్లేదేంటి రవి? చిన్న మదర్సా, గుడ్ మార్నింగ్. క్రియేటింగ్ సర్టెనిటీ. సో ఇవాల్టి ఎడిటోరియల్ మన ఎకానమీ ఆర్టికల్ జిఎస్ పేపర్ 3 క్రియేటింగ్ సర్టెనిటీ అనే పేరుతో మనకు వచ్చింది. Healthier inflows from GST offer policy makers the bandwidth to fix its flaws. GST ఇన్ఫ్లోస్ హెల్దీగా ఉన్నాయి. సో కంపారిటివ్గా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇన్ఫ్లోస్ అనేవి పెరిగాయి కాబట్టి పాలసీ మేకర్స్కి దే ఆర్ గివింగ్ సమ్ బ్యాండ్విడ్త్ టు ఫిక్స్ ఇట్స్ ఫ్లాస్. ఫ్లాస్ అంటే ఏంటి? జిఎస్టీ సిస్టంలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సరిదిద్దడానికి అవసరమైన బ్యాండ్విడ్త్ అనేది అంటే స్పేస్ అనేది లభించింది. ఒక టైమ్ స్పేస్ లభించింది అని అర్థం. జనరల్గా ఏదైనా ఒక ప్రాబ్లం, ఏదైనా ఒక సిస్టమ్ ప్రాబ్లంలో ఉందనుకోండి, ఆ టైంలో లోపాలను సరిదిద్దే పరిస్థితి మనకు ఉండదు. ఆ సిస్టమ్ ఫస్ట్ ట్రాక్లోకి తీసుకొద్దాము, తర్వాత లోపాలను సరిదిద్దాం అనుకుంటాం. సో ప్రజెంట్ రెవెన్యూస్ బాగున్నాయి కాబట్టి, జిఎస్టీ సిస్టమ్ ప్రాపర్గా ఉంది కాబట్టి ఇప్పుడు దాంట్లో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ అన్ని ప్లగ్ చేయడానికి ప్రభుత్వానికి అవసరమైన స్పేస్, టైము లభించింది అని దీని మీనింగ్ అనమాట.
ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ విచ్ టర్న్ 6.5 years ఓల్డ్ దిస్ మంత్. మనకి 2017 జూలైలో వచ్చింది జిఎస్టీ. సో జిఎస్టీ వచ్చి ఇప్పటికీ 6.5 years అయిపోతుంది ఈ డిసెంబర్కి. హ్యాస్ ఈల్డెడ్ ఆల్మోస్ట్ 3.4 lakh crore త్రూ అక్టోబర్ అండ్ నవంబర్. ఈ 2 నెలల్లో 3.4 lakh crore రెవెన్యూ గవర్నమెంట్కి తీసుకొచ్చింది జిఎస్టీ ద్వారా. వైల్ రెవెన్యూస్ ఇన్ అక్టోబర్ మార్క్ ద సెకండ్ హైయెస్ట్ మంత్లీ కలెక్షన్స్. అక్టోబర్లో వచ్చిన రెవెన్యూస్ అనేవి సెకండ్ హైయెస్ట్ మంత్లీ కలెక్షన్స్ ఓవరాల్గా తీసుకుంటే రికార్డ్ అనమాట. అండ్ నవంబర్స్ కిటీ ఈజ్ ద థర్డ్ హైయెస్ట్. నవంబర్లో వచ్చింది ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ మంత్లీ కిటీ అని మనం చెప్పొచ్చు. Both these months also recorded accelerated revenue growth after a sequence of slowing upticks that culminated with September recording a 27-month trough of 10.2%. So ఈ 2 months కూడా also recorded accelerated revenue growth. Revenue growth accelerate అయింది. దాన్ని accelerated revenue growthని ఈ 2 months రికార్డ్ చేయడం అంటే నెంబర్స్ వచ్చాయని అర్థం. ఆఫ్టర్ ఎ సీక్వెన్స్ ఆఫ్ స్లోయింగ్ అప్టిక్స్. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఈ అప్టిక్ అంటే ఏంటి? పెరుగుదల స్లో అవుతూ వచ్చింది వరుసగా. సీక్వెన్స్ అంటే వరుసగా జిఎస్టీ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గుతూ వచ్చింది. అండ్ దట్ కల్మినేటెడ్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్కి రీచ్ అవ్వడం. ఫైనల్గా ఎక్కడ రీచ్ అయిందంటే సెప్టెంబర్లో 27-month ట్రఫ్ అంటే లో పాయింట్. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు కర్వ్లో దీన్ని ట్రఫ్ అంటాం, దీన్ని పీక్ అంటాం. ఇది పీక్, ఇది ట్రఫ్ అనమాట. సో లోయెస్ట్ పాయింట్ 27 నెలల లోయెస్ట్ గ్రోత్ ఆఫ్ 10.2% మనం సెప్టెంబర్లో చూస్తే ఇమీడియట్గా నెక్స్ట్ 2 months చితక్కొడేసాయి. నెక్స్ట్ 2 monthsలో అక్టోబర్ మరియు నవంబర్ చాలా సాలిడ్గా రెవెన్యూస్ అనేవి వచ్చాయి. గ్రోత్ కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. అక్టోబర్ జిఎస్టీ ఇన్ఫ్లోస్ వర్ అప్ 13.4%. అక్టోబర్లో 13.4%. ఈ పర్సెంట్లన్నీ ఎలా అంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్స్తో కంపేర్ చేసి, ఈ సంవత్సరం అక్టోబర్ జిఎస్టీ ఇన్ఫ్లో అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్తో కంపేర్ చేస్తే ఎంత అని అర్థం అనమాట. 13.4% పెరిగింది. అండ్ నవంబర్స్ బై 15.1%. విత్ రెవెన్యూస్ ఫ్రమ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అప్ 20%. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి వస్తున్న రెవెన్యూస్ 20% పెరిగాయి. అయితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. జిఎస్టీ రెవెన్యూస్ డొమెస్టిక్ కాకుండా వేరే ట్రాన్సాక్షన్స్ నుండి కూడా వస్తాయా? చెప్పండి ఒకసారి. ఈ సెంటెన్స్ ఎందుకు ఇలా రాశారు? ఐ వాంట్ వన్ ఆఫ్ యూ టు ఆన్సర్. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి 20% అని చెప్పి ఎందుకు రాయాల్సి వచ్చింది? అంటే ఫారెన్ ట్రాన్సాక్షన్స్ నుంచి కూడా మనకి జిఎస్టీ వస్తుందా? థింక్ చేయండి ఒకసారి. ఎందుకు ఆ సెంటెన్స్ రాశారు? ఇలా చదివేటప్పుడే మీరు కొంచెం ఆలోచించాలి. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకు రాశారు, అంటే వేరే ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా వస్తుందా అనే ఆలోచన మనకి రావాలి. అలా వచ్చినప్పుడే మన సబ్జెక్ట్ని రిఫ్రెష్ చేసుకోవడం అవుతుంది. ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ రాదు కదా బాలశేఖర్. నువ్వు వస్తువు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ వస్తువు ఎవడు కొంటాడు? విదేశాల్లో ఉన్నవాడు కొంటాడు. జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అంటే కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. కన్జ్యూమర్ పే చేస్తాడు జిఎస్టీ, ప్రొడ్యూసర్ కాదు. సో కన్జ్యూమర్ ఎవడు? ఎక్స్పోర్ట్స్ నువ్వు చేసినప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్. వాళ్ళు ఎలా పే చేస్తారు మనకి? అక్కడ మనకి జ్యూరిస్డిక్షన్ లేదు కదా. వీ డోంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ దేర్. ఈ లాజిక్ కరెక్టే బాలశేఖర్, బట్ ఎక్స్పోర్ట్స్ కాదు, ఇంపోర్ట్స్. మనం ఏదైనా వస్తువు వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంపోర్ట్ డ్యూటీతో పాటు జిఎస్టీ కూడా కట్టాలి. ఎందుకంటే కన్జంప్షన్ అనేది ఇండియాలో జరుగుతుంది కాబట్టి యూ స్టిల్ హ్యావ్ టు పే జిఎస్టీ అనమాట. సో ఇంపోర్ట్స్ మీద కూడా మనకి జిఎస్టీ ఇన్కమ్ వస్తుంది. అలాగే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా జిఎస్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ విచ్ యూ నీడ్ టు టచ్. చదివేటప్పుడే మనం దాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ చదువుకోవాలి. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? వింటున్న వాళ్ళందరికీ అర్థమైంది ఈ పాయింట్? ఇది మీ మైండ్లో ఉండిపోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతాను. నెక్స్ట్ టైం జిఎస్టీ ఆర్టికల్ వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ గైస్. లైవ్ వింటున్న వాళ్ళందరికీ మళ్ళీ అడుగుతాను. జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ పైన కూడా జిఎస్టీ అప్లికబులే. అది విదేశాల నుంచి మనం తెప్పిస్తున్నాం కదా, దాన్ని జిఎస్టీ కట్టక్కర్లేదు అనుకోకండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్జంప్షన్ హ్యాపెన్స్ హియర్. కన్జంప్షన్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి జిఎస్టీ దానికి కట్టాల్సిందే. ఓకే. అయితే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చిన రెవెన్యూస్ మనకి 20% పెరిగాయి. అండ్ విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ 14 months. 14 month హైయెస్ట్కి రీచ్ అయింది అనమాట. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ 14 month హైయెస్ట్కి పెరిగింది. ఫెస్టివ్ ఫెర్వర్
surely bolstered last month's nearly 1.68 lakh crore of GST revenues, which were based on transactions in October, and that trend may persist this month as well on the back of anticipated last minute Diwali spending, Deepavali spending. చూడండి ఈ సెంటెన్స్ నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఫెస్టివ్ అంటే పండగ, ఫెర్వర్ అంటే పండగ ఒక ఉత్సాహం, ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి దాన్ని. అంటే ఫెస్టివ్ టైంలో అది కొందాం ఇది కొందాం అన్న ఆలోచనలు ఉంటాయి చూడండి, ఆ ఉత్సాహం ఎనర్జీతో ఇట్ షూర్లీ బోల్స్టర్డ్ అంటే స్ట్రెంగ్త్ అండ్. బోల్స్టర్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వొకాబులరీ స్ట్రెంగ్త్ అండ్. దేన్ని, లాస్ట్ మంత్ జిఎస్టీ రెవెన్యూస్ని ఫెస్టివ్ ఫర్వర్ బోల్స్టర్ చేసింది, స్ట్రెంగ్తన్ చేసిందంటే ఫెస్టివ్ మూడ్లో తెగ కొనేసారు జనాలు. ఎంత వచ్చింది లాస్ట్ మంత్ జిఎస్టీ రెవెన్యూ? 1.68 lakh crore వచ్చింది. లాస్ట్ మంత్ అంటే ఎప్పుడు? నవంబర్ రెవెన్యూ అంతా 1.68 lakh crore, అండ్ విచ్ వర్ బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అక్టోబర్. నవంబర్లో వచ్చిన రెవెన్యూ దేన్ని బేస్ చేసుకొని? అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని. సో దీని నుంచి మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి? జిఎస్టీ ఎప్పుడు కూడా ఇది అక్టోబర్ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన జిఎస్టీ పేమెంట్ నవంబర్లో జరుగుతుంది. సో అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఈ ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీ అమౌంట్ అంతా కూడా ఈ సెల్లర్స్ ఎవరెవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి జిఎస్టీ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ ఎవరైతే అమ్మే వాళ్ళు ఈ జిఎస్టీ అమౌంట్ అంతా వాళ్ళు ఏం చేయాలి? వెరీ నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ 20th లోపు ఆ జిఎస్టీ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేశారో అది గవర్నమెంట్కి వాళ్ళు పే చేయాలన్నమాట. సో అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ యొక్క రెవెన్యూ మనకి గవర్నమెంట్కి నవంబర్లో వస్తుంది. సో నవంబర్లో 1.68 lakh crore వచ్చింది అంటే అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని అని అర్థం. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్లో కూడా ఈ నెల డిసెంబర్లో అయిన జాయినింగ్స్ పైన నేను కలెక్ట్ చేసే జిఎస్టీ అంతా నేను January 20th లోపు గవర్నమెంట్కి కట్టేస్తాను. అలాగే నవంబర్లో మాకు వచ్చిన ఫీజులో ఉన్న జిఎస్టీ అమౌంట్ అంతా నేను December 20th లోపు గవర్నమెంట్కి కడతానమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది క్లియర్ ఎవ్రీవన్? నేను అడుగుతాను, సబ్జెక్ట్ వచ్చినప్పుడు అడుగుతాను, చెప్పండి. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ దట్ ట్రెండ్ మే పర్సిస్ట్ దిస్ మంత్ యాజ్ వెల్. ఆ ట్రెండ్ ఈ మంత్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. పర్సిస్ట్ అంటే టు కంటిన్యూ టు హ్యాపెన్ అని అర్థం. ఈ మంత్ కూడా కంటిన్యూ అవ్వచ్చు యాజ్ వెల్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ లాస్ట్ మినిట్ దీపావళి స్పెండింగ్. నవంబర్లో కూడా లాస్ట్ మినిట్ దీపావళి స్పెండింగ్ జరిగింది కాబట్టి నవంబర్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగానే జరిగాయి. సో వాటి ఇంపాక్ట్ మనకి డిసెంబర్ టర్నోవర్లో జిఎస్టీ రెవెన్యూలో మనకి కనిపించబోతుంది అని చెప్తున్నారు. ప్రయర్ టు దిస్ 2 month స్పైక్, ఈ 2 month స్పైక్కి ముందు, స్పైక్ అంటే రైజ్ పెరుగుదల, దీన్ని స్పైక్ అంటాం, పెరగడాన్ని స్పైక్ అంటాం, ఒక్కసారిగా ఎక్కువ రావడం. దీనికంటే ముందు జిఎస్టీ రెవెన్యూస్ హ్యాడ్ క్రాస్డ్. టెన్స్ చూసారా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడారు. ఈ 2 month స్పైక్కి ముందు, 2 month స్పైకే పాస్ట్లో ఉంది, దానికి ముందు అన్నారు పాస్ట్ టు పాస్ట్, అందుకే జిఎస్టీ రెవెన్యూస్ హ్యాడ్ క్రాస్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడారు. 1.65 lakh crore ఆన్ ఓన్లీ 3 occasions, ఓన్లీ 3 సార్లు మాత్రమే జిఎస్టీ రెవెన్యూస్ 1.65 lakh crores క్రాస్ చేశాయి. ఈ 2 month స్పైక్కి ముందు జిఎస్టీ రెవెన్యూస్ 1.65 lakh crores ఓన్లీ 3 సార్లు మాత్రమే క్రాస్ చేశాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, 3 సార్లు మాత్రమే క్రాస్ చేశాయి. విచ్ వర్ టిపికల్లీ డ్రివెన్ బై ఇయర్ ఎండ్ కంప్లైన్సెస్. అవి కూడా జనరల్గా మనకి మార్చ్ నెలల్లో ఇయర్ ఎండ్లో కొంచెం కంప్లైన్సెస్ ఉంటాయి, పెండింగ్ ఉన్నవన్నీ పేమెంట్ చేయాల్సినవి ఉంటాయి చూడండి. మార్చ్, ఏప్రిల్. సో మార్చ్లో జరిగేవన్నీ ఏప్రిల్లో మనకు వస్తాయి. సో ఏప్రిల్ జిఎస్టీస్లో మనకి ఎక్కువగా ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అక్టోబర్, నవంబర్ అనేవి ప్రాపర్ జిఎస్టీ రెవెన్యూస్ ఫెస్టివ్ స్పెండింగ్ ద్వారా వచ్చినవి. నౌ ద యావరేజ్ మంత్లీ కలెక్షన్ సో ఫార్ ఇన్ 2023-24 2023-24లో యావరేజ్ మంత్లీ కలెక్షన్ తీసుకుంటే 1.66 lakh crores ఉంది. అండ్ ఎకనామిస్ట్ బిలీవ్ సెంట్రల్ జిఎస్టీ రిసీప్ట్స్ మే సర్పాస్ బడ్జెట్ ఎస్టిమేట్స్. ఎకనామిస్ట్లు ఏమనుకుంటున్నారు? మన జిఎస్టీ రిసీప్ట్స్ అనేవి బడ్జెట్ ఎస్టిమేట్స్ని క్రాస్ చేయొచ్చు అని కూడా మన ఎకనామిస్టులు భావిస్తున్నారు. ఈవెన్ ఇఫ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ రిలేటివ్ స్లో డౌన్ ఇన్ ద ఫైనల్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఫైనల్ క్వార్టర్లో కొంచెం స్లో డౌన్ ఉన్నప్పటికీ వచ్చే అవకాశం ఉంది. రిలేటివ్ అంటే అర్థం ఏంటి? కంపారిటివ్గా. అంటే ఇప్పుడు మూడు క్వార్టర్లో బాగున్నాయి, వాటితో కంపేర్ చేస్తే ఫైనల్ క్వార్టర్లో కొంచెం స్లో డౌన్ ఉండే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేసినా సరే, ఈవెన్ ఇఫ్ యూ ఫ్యాక్టర్ ఇన్ దట్ ఆస్పెక్ట్ యాజ్ వెల్, జిఎస్టీ రిసీప్ట్స్ మే సర్పాస్ బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్లో ఎస్టిమేట్ చేసిన దానికంటే జిఎస్టీ రిసీప్ట్స్ దాటే అవకాశమే ఉంది అని చెప్పి ఎకనామిస్టులు భావిస్తున్నారు.
విత్ రెవెన్యూస్ బొయాంట్ అంటే ఫ్లోటింగ్ అంటే మంచిగా ఉండడం, రైజ్లో ఉండడం అనమాట. రెవెన్యూస్ సాలిడ్గా ఉన్నాయి. విత్ దట్ ఇన్ నో స్మాల్ పార్ట్ డ్యూ టు టైటర్ కంప్లైంట్స్. దీనికి కారణం ఏంటంటే కంప్లైంట్స్ కూడా టైట్ చేసింది ప్రభుత్వం. చాలామంది జిఎస్టీ ఎగవేతదారుల్ని రూల్స్ అన్ని టైటన్ చేసి వాళ్ళపైన దాడులు చేసి చాలామందితో జిఎస్టీ కట్టేలాగా ప్రభుత్వం చేయగలిగింది. అండ్ క్రాక్ డౌన్ ఆన్ ట్యాక్స్ ఎవేడర్స్ చెప్పాను. కంప్లైంట్స్ రూల్స్ టైట్ చేయడం, మనకు జిఎస్టీ ఎవేడర్స్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు. ఎవేడర్ అంటే ఎగవేతదారుడు, క్రాక్ డౌన్ అంటే వాళ్ళపైన అటాక్. క్రాక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఒకేసారి ప్రభుత్వ యంత్రాంగం అంతా మీద పడ్డం, ఒక సిస్టమేటిక్గా దాడులు చేయడానికి క్రాక్ డౌన్ అంటాం. The government must consider resetting its ambitions and work towards making GST a truly good and simple tax. సో జిఎస్టీ ఇప్పుడు సాలిడ్ అయిపోయింది, మంచిగా రెవెన్యూస్ వస్తున్నాయి, కంప్లైంట్స్ టైట్ చేశారు, ఎవేడర్స్ పైన క్రాక్ డౌన్ కూడా చేశారు కాబట్టి చాలా వరకు స్టెబిలైజ్ అయింది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు తన అంబిషన్స్ని కొంచెం రీసెట్ చేసుకొని జిఎస్టీని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా మార్చాలి. అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, దాని యొక్క ట్యాక్స్ మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా కొన్ని వాటికి చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు, వాటిని కొంచెం రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా అంటున్నారు. యాజ్ ఇట్ వాజ్ ప్రామిస్ టు బి. ఇనిషియల్గా జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా చేద్దామని అనుకున్నారు. సో అదే రకంగా గుడ్ అండ్ సింపుల్ అంటే ఇంకేం లేదమ్మా, అందరికీ అందుబాటులో ఉండేలాగా, ఈజీగా అర్థమయ్యేలాగా, కాంప్లికేషన్స్ లేకుండా, పెద్ద బర్డెన్ లేకుండా ఉండే ట్యాక్స్ లాగా చేసేదానికి అడుగులు వేయాలి అని చెప్పి అర్థం. At a recent industry interaction, responding to concerns about the manner in which a spate of GST demand notices and investigations have unfolded in recent months, Finance Minister Nirmala Sitharaman said the GST is still at a stage of moving from uncertainty to certainty on some grounds and those aspects are being sorted out now. So recently ఒక ఇండస్ట్రీ ఇంటరాక్షన్లో మాట్లాడుతూ కొంతమంది కన్సర్న్స్ వ్యక్తపరిచారు. ఈ మధ్యన జిఎస్టీ డిమాండ్ నోటీసెస్ అనేవి బాగా పెరిగిపోయి, స్పేట్ అంటే ఏ లాట్ ఆఫ్ డిమాండ్ అంటే మాకు మీకు ఎంత కట్టాలని చాలా కంపెనీస్కి నోటీసులు వెళ్ళాయి అనమాట, విపరీతంగా వెళ్ళాయి. అండ్ రకరకాల ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్ఫోల్డ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం కన్సర్న్స్ని వ్యక్తపరిచారు. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే జిఎస్టీ ఈజ్ స్టిల్ అట్ ఏ స్టేజ్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ అన్సర్టెనిటీ టు సర్టెనిటీ. ఇంకా కొంచెం కొన్ని అన్సర్టెన్ ఏరియాస్ ఉన్నాయి, అంటే క్లారిటీ లేని అంశాలు ఉన్నాయి, దాని నుంచి మనం సర్టెనిటీకి వెళ్ళే క్లారిటీ వచ్చే ఆస్పెక్ట్ వైపు అడుగులు వేస్తున్నాము. ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్లో అవి సార్ట్ అవుట్ చేస్తున్నాం ప్రజెంట్ అన్నారు. సో కొన్ని ఇష్యూస్లో గవర్నమెంట్ ఇచ్చిన రూల్ కంపెనీస్కి అర్థం కాక కన్ఫ్యూజన్ ఉండడం వల్ల కూడా వాళ్ళు మేము కట్టక్కర్లేదు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ అక్కడ కట్టాలనుకుంటుంది. దానివల్లే ఈ కన్ఫ్యూజన్స్, ఈ నోటీసులు ఇవన్నీ వస్తున్నాయి, అవి మేము సార్ట్ అవుట్ చేస్తున్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. That certainty needs to be pursued at a broader level to provide genuine comfort to investors about India's tax regime being stable and predictable. ఈ సర్టెనిటీ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారో ఇది ఒక జిఎస్టీ దగ్గరే కాదు, ఒక బ్రాడర్ లెవెల్లో అంటే ఓవరాల్ కంట్రీ లెవెల్లో కూడా పాలసీ స్టెబిలిటీ ఇవ్వాలి. ట్యాక్స్ రెజీమ్ పైన ఒక కన్ఫ్యూజన్స్ లేకుండా ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడే మనకి ట్యాక్స్ రిజీమ్ అనేది స్టేబుల్గాను ప్రిడిక్టబుల్గాను ఉంటుందని నమ్మితే ఇన్వెస్టర్స్ ఇంకా భారతదేశానికి వస్తారు, ఎక్కువ పెట్టుబడులతో వస్తారు అనేది చెప్తున్నారు అనమాట. పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా పెట్టుబడిదారుడు ఇన్వెస్టర్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే నీకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏదైనా కంపెనీలో షేర్స్ కొనొచ్చు, లేదా ఎఫ్డిఐ ద్వారా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇక్కడే నువ్వు బిజినెస్ పెట్టచ్చు, ఆల్రెడీ ఉన్న బిజినెస్తో నువ్వు చేతులు కలపచ్చు, నీ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అయితే ఇవేవైనా మీరు చెయ్యాలి అనుకుంటే, ఓకే, మీరు ఇవన్నీ చేయాలనుకుంటే యూ లుక్ ఎట్ వన్ ఆస్పెక్ట్. ఏంటిది? అక్కడ ట్యాక్స్ రెజీమ్ ఎలా ఉంది, ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ట్యాక్స్లు మార్చేస్తూ ఈ రోజేమో 5% అని చెప్పి 1 year పోయాక దాన్ని 20% చేసేస్తే దెబ్బ అయిపోతారు. అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడంటే పాలసీ స్టెబిలిటీ, స్టేబుల్ పాలసీస్ ఉన్నాయా లేదా, ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా మారుస్తున్నారా అనే ఆస్పెక్ట్ పైన దృష్టి పెడతారు. స్టేబుల్ పాలసీస్ లేకపోతే ఈరోజు పాలసీ ఫేవరబుల్గా ఉందని చెప్పి మనం ఎంటర్ అయిన తర్వాత 1 yearలోనే మొత్తం మారిపోయింది అనుకోండి, మళ్ళీ తట్టాబొట్టా సర్దుకొని వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అలా రాకూడదు అంటే పాలసీ కంటిన్యూటీ ఉండాలి. ట్యాక్స్ రెజీమ్ అంటే వ్యవస్థ, సిస్టమ్, ట్యాక్స్ సిస్టమ్ కూడా స్టేబుల్గా ప్రిడిక్టబుల్గా ఉండాలనే ఉంటుంది అన్న నమ్మకాన్ని మనం ఇన్వెస్టర్స్కి కలిగించాలి. అలా కలిగించినప్పుడే దే విల్ బీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అ కంట్రీ. సో ఈ జిఎస్టీ దగ్గరే కాదు, ఓవరాల్ ట్యాక్స్ రెజీమ్లో కూడా మనం ఈ స్టెబిలిటీని, కంఫర్ట్ని ఇన్వెస్టర్స్కి అందించినప్పుడే దేశం ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. For one, pending taxpayer appeals against central GST levies have risen by a quarter this year
to hit nearly 15,000 cases by October, and it is necessary that appellate tribunals cleared by the GST Council become operational at the earliest to unwind this pendency and set clear precedents for future tax treatment disputes. ఇంకో ఆస్పెక్ట్ కూడా చూడండి, మీరు జిఎస్టీ పరంగా తీసుకుంటే సెంట్రల్ జిఎస్టీ లివీస్కి వ్యతిరేకంగా ట్యాక్స్ పేయర్స్ చేసిన అపీల్స్ ఏవైతే ఉన్నాయో అవి 15,000 కేసులకి రీచ్ అయిపోయాయి అక్టోబర్కి. అంటే ఇప్పుడు జిఎస్టీ మీరు కట్టాలని చెప్పి మనకు నోటీస్ వస్తుంది, కట్టాల్సిన అవసరం లేదని మనం భావిస్తాం. అప్పుడు ఏం చేస్తాం, అపీల్ చేస్తాం. మేము కట్టాల్సిన పని లేదని చెప్పి మీకు వాళ్ళు ఇచ్చిన నోటీస్కి ఆపోజిట్గా మనం వెళ్తాం. ఈ అపీల్స్కి సంబంధించిన కేసులు 15,000కి వెళ్ళిపోయాయి. అండ్ అపిలేట్ ట్రైబ్యునల్స్ రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ క్లియర్ చేసింది. అపిలేట్ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు జిఎస్టీ పరంగా ఎవరికైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ జిఎస్టీ కన్సర్న్ ఆఫీసర్కి వెళ్తుంది, ఆయన జడ్జిమెంట్ ఇస్తారు. దానికి మనం సాటిస్ఫై కాకపోతే అప్పుడు దానిపైన అపీల్ చేసుకోవచ్చు. ఆ అపీల్ చేసుకోవడం కోసం అపిలేట్ ట్రైబ్యునల్స్ ఈ మధ్యన జిఎస్టీ కౌన్సిల్ క్లియర్ చేసింది. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్టు, అపిలేట్ అంటే యూ రీచ్ దేర్ యాజ్ అ వే ఆఫ్ అపీల్. డైరెక్ట్గా ట్రైబ్యునల్కి వెళ్ళడానికి లేదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళలేము మనం. ఫస్ట్ ఇనిషియల్ లెవెల్ అయిన తర్వాత యాజ్ అన్ అపీల్ అక్కడికి మనం వెళ్ళొచ్చు. రీసెంట్గా వాటికి జిఎస్టీ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది, కానీ వాటిని ఇంకా ఆపరేషనలైజ్ చేయలేదు. వాటిని తొందరగా ఆపరేషనలైజ్ చేసి ఈ 15,000 కేసుల్ని త్వరగా మనం క్లియర్ చేసి ఈ పెండెన్సీని కంప్లీట్గా అన్వైండ్ చేసేయాలి. అండ్ ఫ్యూచర్ ట్యాక్స్ ట్రీట్మెంట్ డిస్ప్యూట్స్కి ఒక ప్రెసిడెంట్ సెట్ చేయాలి. అంటే రేపు పొద్దున్న అపిలేట్ ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చినా మళ్ళీ ఎవరైనా కేసు పెట్టినా చూడండి, ఇంతకుముందు కేసులో మన ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది అని చెప్పి ఒక ప్రెసిడెంట్, అంటే ఒక ఎర్లీ ఎగ్జాంపుల్. ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం అనేది అవుతుంది. సో ఫ్యూచర్ ట్యాక్స్ ట్రీట్మెంట్ డిస్ప్యూట్స్కి అది ఒక ఎగ్జాంపుల్గా రెఫరెన్స్గా పనిచేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. It is equally critical to lay down a roadmap to bring in excluded items such as petroleum and electricity into the GST framework as well as the raising of the complicated multiple rate structure. ఇంకా మనకి ప్రస్తుతానికి పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి జిఎస్టీ రిజిమ్లో ప్రస్తుతానికి లేవు. ఆల్కహాల్ కూడా జిఎస్టీ రిజిమ్లో లేదు. వీటన్నింటినీ కూడా జిఎస్టీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలి. ఓకేనా, తీసుకొచ్చే రోడ్ మ్యాప్ మనం వేయాలి. అట్ ద సేమ్ టైం దాని కాంప్లికేటెడ్ మల్టిపుల్ రేట్ స్ట్రక్చర్ 5%, 12%, 18%, 24% రకరకాల పర్సంటేజులతో కాంప్లికేట్ అయిన స్ట్రక్చర్ ఉంది. దాన్ని రీజిగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రీజిగ్ చేయడం అంటే అర్థమైందా, దాన్ని మార్చాలి అటు ఇటు. అంటే అవసరమైన ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కోసం, కోచింగ్ కోసం మీరు పెట్టేదానికి 18% జిఎస్టీ ఉంది. మీరు కట్టే ప్రతి రూపాయలు 18 పైసలు నేను గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. సో ఈ 18% అనేది తగ్గించారనుకోండి, మేము కూడా ఫీజులు తగ్గించడానికి స్కోప్ ఉంటుంది, మీకు కూడా భారం అనేది తగ్గుతుంది. ఇట్లా కొన్ని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకి సిగరెట్ తాగుతానంటే దానికి తగ్గించాల్సిన పని లేదు. అలాగే ఆల్కహాల్ లాంటి వాటికి ట్యాక్స్లు ఎక్కువ వేయడమే మంచిది. లగ్జరీ కార్స్కి జిఎస్టీ ఎక్కువ ఉన్నా నష్టం లేదు. అంటే డబ్బు ఉన్నవాడు పెట్టే ప్రతిదానికి ఎక్కువ ట్యాక్స్ వేసేసుకొని సామాన్యుడికి అవసరమైన అంశాల విషయంలో ట్యాక్స్లు అనేవి తగ్గించి ఉంటే బాగుండేది అనే పాయింట్ అనేది ఉంది. ఆ రకంగా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. విత్ ద జనరల్ ఎలక్షన్ అహెడ్ సమ్ డిథరింగ్ ఆన్ సచ్ రిఫార్మ్స్ మే బీ అండర్స్టాండబుల్. డిథరింగ్ అంటే మేనమేషాలు లెక్కించడం అంటారు చూడండి తెలుగులో, వాయిదాలు వేయడం. డిలేడ్ యాక్షన్ తొందరగా తీసుకోకుండా వాయిదాలు వేసుకుంటూ మేనమేషాలు లెక్కించడం అంటాం. ఇలాంటి రిఫార్మ్స్ విషయంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఈ డిథర్ చేయడం అనేది మనం ఊహించగలిగిందే, అర్థం చేసుకోగలిగిందే. ఇండెసిసివ్గా ఉండడం, డిథరింగ్ అంటే ఇండెసిసివ్, ఏ యాక్షన్ తీసుకోకుండా ఉండడం అన్నమాట. ఇది ఎందుకు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టరు. బట్ ద జిఎస్టీ కౌన్సిల్ మస్ట్ నాట్ లూజ్ ఫోకస్ ఆఫ్ ద అన్ఫినిష్డ్ ఎజెండా. కానీ జిఎస్టీ కౌన్సిల్ మాత్రం ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనే విషయంలో ఫోకస్ అనేది వదులుకోకూడదు. అండ్ కీప్ డెలిబరేటింగ్ ఆన్ ఇట్స్ టు డూ లిస్ట్. తను చేయాల్సిన అంశాలపైన డెలిబరేషన్స్ అంటే చర్చలు జరుపుతూనే ఉండాలి, డిస్కషన్స్ చేస్తూనే ఉండాలి. సో దట్ దీస్ స్టెప్స్ కెన్ బి ఫాస్ట్ ట్రాక్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ స్టెప్స్ని ఫాస్ట్ ట్రాక్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది. ఓకే, లభించేలా మనం చేసుకోవచ్చు అని దీని అర్థం అన్నమాట. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ది ఎడిటోరియల్ టుడేస్ ఎడిటోరియల్. రైట్. సో మీ అందరికీ ఒక చిన్న శుభవార్త. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ పైన 500 రూపీస్కి నేను లైఫ్ టైం ఇస్తున్నాను. నిన్న పెట్టాను ఆఫరు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నిన్న ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈరోజు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, అలాగే యూపీఎస్సి, సీశాట్కి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. దానికి అవసరమైన బేసిక్ గ్రామర్ అండ్ వొకాబులరీ క్లాసెస్
అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. ప్రిలిమ్స్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ లెవెల్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యాయి. గత 3 సంవత్సరాలుగా నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది నార్మల్గా మనం 3000 రూపీస్కి సేల్ చేస్తాం గత 3 సంవత్సరాలుగా. బట్ నౌ యాజ్ అ స్పెషల్ ఆఫర్ ఐఎమ్ ఆఫరింగ్ ఎట్ 500 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా తగ్గించలేదు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కేవలం 500 రూపీస్కి ఇస్తున్నాం. అండ్ అగైన్ ఇవాళ ఒక్కరోజు ఉంచుతాను, ఎన్ని రోజులు ఉంటుందనేది గ్యారంటీ లేదు, ఇవాళకైతే ఉంది. అలాగే ఏపీపీఎస్సి వాళ్ళ కోసం కూడా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మీకు నోటిఫికేషన్ ఇవాళ రేపట్లో వచ్చేలా ఉంది. ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం 70 టెస్టులు పెడుతున్నాం. 70 టెస్టులు 4500 MCQs మీకు ప్రాక్టీస్ అవుతాయి. ఈ టెస్ట్ సిరీస్ రెగ్యులర్ ఫీ 3000, ఐఎమ్ గివింగ్ ఇట్ ఎట్ 300 రూపీస్, 300కి వచ్చేస్తుంది మీకు. సో ఈ రెండు కూడా అద్భుతమైన అవకాశాలు, మిస్ చేసుకోకండి. మన వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. అద్భుతమైన అవకాశం, మళ్ళీ రాని ఛాన్స్ ఇది. దీన్ని మిస్ చేసుకున్నారంటే మళ్ళీ రాదు, మీ ఇష్టం అది. నేను మీకు లింక్ పెడతాను, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ లింక్ మీకు ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఎందుకు రిఫండ్ ఇస్తుంది? జిఎస్టీ పే చేసే వాళ్ళకి రిఫండ్ ఎందుకు ఇస్తుంది రవి? దాని రిఫండ్ అనం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. దట్ ఈస్ డిఫరెంట్, విల్ టాక్ అబౌట్ ఇట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మళ్ళీ మాట్లాడతాం సెపరేట్గా. ఎస్ఎస్సి బ్యాంక్ యాస్పిరెంట్స్ మాత్రం మిస్ చేసుకోకండి అమ్మ, ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోకండి. మళ్ళీ రాని ఆఫర్ ఇది. ఫాలో అవుతున్న వాళ్ళు మీ బేసిక్స్ కూడా మొత్తం ఒకసారి పక్కా అయిపోతాయి. అలాగే టఫ్ టాపిక్స్ అయిన రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్ లాంటివి కూడా నేను కవర్ చేశాను ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో, అవి కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే దెన్, టేక్ కేర్. అండ్ ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్, యూపీఎస్సి ఫ్యాకల్టీతో మనం రన్ చేస్తున్న క్లాసెస్ గ్రూప్ 2కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 7000కి, ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ 7000కి, మొత్తం కలిపి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అయితే 10,000కి మనం అందిస్తున్నాం లైఫ్ టైం వ్యాలిడిటీతో. అలాగే ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ పేరుతో గ్రూప్ 1 and 2 కంబైన్డ్గా 1 year వ్యాలిడిటీతో 20,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 30,000కి మనం అందిస్తాం. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీకు పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చేశాను రవి, జిఎస్టీ మీద కుప్పలు వీడియోస్ ఉన్నాయి. జిఎస్టీకి వ్యాట్కి సేల్స్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటని ఒక వీడియో ఉంటుంది చూడు. సేల్స్ ట్యాక్స్ వర్సెస్ జిఎస్టీ వర్సెస్ వ్యాట్ అని వీడియో ఉంటుంది. దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడాను. మనం ఎకానమీకి సంబంధించి మేజర్ కాంప్లికేటెడ్ టాపిక్స్ అన్నిటిపైన ఎనఫ్ వీడియోస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా జిఎస్టీ సురేష్ సార్ అని చెప్పి సెర్చ్ చేయి, వీడియోస్ వస్తాయి. జిఎస్టీ ఎల్టీఎక్స్ కానీ జిఎస్టీ సురేష్ సార్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే నీకు వచ్చేస్తాయి. కాంప్లికేటెడ్ టాపిక్స్ అని నేను ఆల్రెడీ చాలాసార్లు కవర్ చేశాను.